హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ తెలుగమ్మాయి. నీకు ఏం కావాలో అడగనప్పుడు నీకు కావాల్సింది దొరకలేదు అని బాధపడకు. జీవితం ఎప్పుడు ఎటు చూసినా ఒకేలా ఉంటుంది అనుకోవడం ఖచ్చితంగా నీ తప్పే అవుతుంది. గుర్తుపెట్టుకో. ఏ బంధంలో అయినా గొడవలు ఉంటాయి. ఒక్కసారి గొడవ పడ్డం మానేసావా, అప్పుడు బంధం వదులుకోవడానికి సిద్ధమైపోయాం అని అర్థం. వైఫల్యం ఓడిపోయిన వారిని ఓడిస్తుంది, కానీ వైఫల్యం విజేతలను ప్రేరేపిస్తుంది. రోజు ప్రారంభంలో అనిపిస్తుంది ధనమే జీవితమని, కానీ సాయంత్రం ఇంటికి చేరినప్పుడు ప్రశాంతతే జీవితం అనిపిస్తుంది. అపార్థం చేసుకుని నిందించే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పనక్కర్లేదు. అర్థం లేని మాటలకు బాధపడకూడదని మన మనసుకు చెప్పుకుంటే చాలు. మనిషి గొప్పతనం 6 అడుగుల అందంలో కాదు, ఆలోచించి మాట్లాడే 6 అంగుళాల నాలుక మీద ఆధారపడి ఉంటుంది. చాలామంది జీవితంలో ఓడిపోతున్నారు అంటే బలం లేక కాదు, తెలివి లేక కాదు, అబద్ధం ఆడలేక, మోసం చెయ్యలేక. అందరి గురించి పాజిటివ్గా ఆలోచించి పాజిటివ్గా మాట్లాడితే పాజిటివిటీ మనకు కూడా సంక్రమిస్తుంది. పిల్లల్ని కనడానికి ఇష్టపడతాం, పెంచడానికి కష్టపడతాం, చివరికి వాళ్ళతో కలిసి బ్రతకట్లేదని బాధపడతాం. ధనం సంపాదించాలంటే ఎలాగైనా సంపాదించవచ్చు, కానీ ఒకరి మనసులో స్థానం సంపాదించాలంటే మాత్రం ఎదుటివారి మనసును అర్థం చేసుకునే గుణం ఉండాలి. అపార్థం చేసుకుని నిందించే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పనక్కర్లేదు. అర్థం లేని మాటలకు బాధపడకూడదని మీ మనసుకు చెప్పుకుంటే చాలు. ధనం సంపాదించాలంటే ఎలాగైనా సంపాదించవచ్చు, కానీ ఒకరి మనసులో స్థానం సంపాదించాలంటే మాత్రం ఎదుటివారి మనసును అర్థం చేసుకునే గుణం ఉండాలి. దెయ్యం వచ్చి తలుపు తడితే తలుపు తీయొద్దని పెద్దలు చెబుతుంటారు. అందుకే నీ చుట్టూ కేవలం పాజిటివ్గా మాట్లాడే వారినే ఉంచుకోవాలి. జీవితంలో మనకు ఎన్నో ఓటములు ఎదురవుతాయి, కానీ వాటికి భయపడి ఓడిపోయిన వ్యక్తిలా మిగిలిపోవద్దు. గెలుపు పొందేవారు ఓటమి గురించి భయపడతారు, కానీ ఓడిపోయిన వాళ్ళు ఇక భయపడేందుకు ఏమీ ఉండదు, గెలుపు కోసం కష్టపడడం తప్ప. విజేత ఎప్పుడూ విజయాలతో నిర్మించబడడు, తన విశ్వాసాన్ని నిరంతరం నిలబెట్టుకోవడం ద్వారా తయారవుతాడు. జీవితం ఆనందంగా గడపాలి అనుకుంటే ఈ 2 సూత్రాలు పాటించాలి. క్షమించలేని వారిని మర్చిపోవాలి, ఇంకా మర్చిపోలేని వారిని క్షమించేయాలి. ఆకలి తీరాక అన్నాన్ని, అవసరం తీరాక మనిషిని అలుసుగా చూడొద్దు. ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది, అవసరం మళ్ళీ వస్తుంది. ఆడది సంతోషంగా బ్రతకడానికి ఆస్తులు అంతస్తులు అవసరం లేదు. భర్త అనేవాడు పక్కన ఉంటే చాలు. కష్టసుఖాల్లో కలిసి పాలు పంచుకుంటూ ఎలాంటి కష్టం వచ్చినా నీకు నేనున్నానని భరోసా ఇచ్చే భర్త తన పక్కన ఉంటే ఆడదానికి ఇంకేమీ అక్కర్లేదు. వైఫల్యం ఓడిపోయిన వారిని ఓడిస్తుంది, కానీ వైఫల్యం విజేతలను ప్రేరేపిస్తుంది. లోహపు పిందెకున్న సొట్టను నైపుణ్యంతో తొలగించవచ్చు, అదే మట్టి కుండకున్న సొట్టను తొలగించే ప్రయత్నం చేస్తే అసలు పనికి రాకుండా పోతుంది. అందుకే మార్చదగిన వారిని మాత్రమే మార్చే ప్రయత్నం చేయాలి, కానీ అందరినీ మార్చాలనుకోవడం తప్పే అవుతుంది. చాలామంది జీవితాల్లో ఓడిపోతున్నారు అంటే
బలం లేక కాదు, తెలివి లేక కాదు, అబద్ధం ఆడలేక, మోసం చేయలేక. నువ్వు అద్భుతాల కోసం ఎదురు చూడకు. నీ జీవితమే ఒక మహా అద్భుతం. అలాగే ఆరోగ్యంగా లేని నీ జీవితం నీరు లేని నది లాంటిది. కలలు కన్నంత ఈజీగా జీవితం ఉండదు. ఏదో ఒక మలుపు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. జీవితంలో మన గతాన్ని చూసి ఏమాత్రం సిగ్గుపడకూడదు, పైగా గర్వపడాలి. ప్రతి ఒక్కరూ ఎన్నో తప్పులు చేస్తారు, కానీ ఆ తప్పుల నుంచి జీవిత పాఠాలు నేర్చుకున్నవారు కొందరే. మన గతమే మనకు అలాంటి పాఠాలు నేర్పుతుంది. మీ మాటలు, మీ ఆలోచనలు కేవలం మీ మూడ్ని మాత్రమే కాదు, మీతో పాటు ఉండే చాలామంది మూడ్ని ప్రభావితం చేస్తాయి. అందుకే మంచి ఆలోచనలు చేయండి, ఇతరులతో ప్రేమగా ఉండండి. గతం గురించి ఎప్పటికీ గుర్తుంచుకోండి. అలాగే రేపటి కోసం ఎప్పుడూ కలలు కనండి. కానీ ఈరోజు మాత్రం ఆనందంగా జీవించడమే ఉత్తమం. దేవుడు నిన్ను వదిలేయలేదు, నీ కష్టాలను చూసి దూరంగా ఉండలేదు. ఇది పరీక్షాకాలం మాత్రమే. దీన్ని గెలిస్తే ఆ దేవుడు నీకు చక్కని జీవితాన్ని అందిస్తాడు. జీవితంలో కష్టాలు అందరికీ ఉంటాయి, కానీ అందరికీ ఉన్నా ఒకేలా ఉండవు. కొందరు తమ కష్టాలను కన్నీటితో చెప్తారు, ఇంకొంతమంది చిరునవ్వుతో కప్పేస్తారు. కలలు కన్నంత ఈజీగా జీవితం ఉండదు. ఏదో ఒక మలుపు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. పుట్టుకతో జీవితం పూలవనం కాదు. ప్రతి మొక్క మనమే నాటుకుని దాన్ని అందమైన ఉద్యానవనంగా మార్చుకోవాలి. మీరు మనసులో ఏం ఫీల్ అవుతున్నారో అది మీ ముఖంలో కనిపిస్తుంది. అందుకే ఎప్పుడూ పాజిటివ్ ఆలోచిస్తూ ఆనందంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఓటమనేది మనం అనుకున్నది సాధించే మార్గంలో వచ్చే ఒక అడ్డంకి మాత్రమే. అదే ఆ మార్గానికి చివరి కాదు. దాన్ని దాటుకుని కాస్త ముందుకు వెళితే గెలుపు మన సొంతమవుతుంది. జీవితంలో మనం ఎవరిని కలిసినా వారి నుంచి ఎంతో కొంత తెలుసుకుంటాం, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. జీవితంలో కొన్ని క్షణాలు జ్ఞాపకాలుగా మారినప్పుడు పడే బాధ చాలా కష్టమైనది. మనతో ఉన్నప్పుడే వాటి విలువను గుర్తించాలి. జీవితంలో రిస్క్ తీసుకున్నప్పుడు అప్పుడప్పుడు విజయాలు, అప్పుడప్పుడు పరాజయాలు మనకు ఎదురవుతాయి. అయితే జీవితంలో ఈ రెండు ఎంతో ముఖ్యం మనకు. మనం మన చుట్టూ నిర్మించుకున్న గోడలు కొన్నిసార్లు మనల్ని బాధ నుంచి దూరంగా తీసుకెళ్తాయి. అయితే మరికొన్నిసార్లు అవే సంతోషాన్ని కూడా అడ్డుకుంటాయి. 1000 యుద్ధాలు గెలవడం కంటే నిన్ను నువ్వు గెలవడం, నీ గురించి నువ్వు తెలుసుకోవడం ఎంతో అవసరం. నిన్ను నువ్వు గెలిస్తే నీ నుంచి నీ గెలుపును ఎవ్వరూ దూరం చేయలేరు. అడ్డంకులకు కృంగిపోయే వారికి ఎప్పుడూ అపజయమే వరిస్తుంది. విజయం లభించాలంటే వాటినే అనుభవాలుగా మార్చాలి. నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవడం మూర్ఖత్వం అవుతుంది. తన వైపు ఇతరులు విసిరే రాళ్లతో తన ఎదుగుదలకు పునాదులు వేసుకునేవాడే తెలివైన వ్యక్తి. జీవితంలో చిన్న చిన్న విషయాలను ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే ఒక్కరోజు మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే అవే పెద్ద విషయాలుగా కనిపిస్తాయి. జీవితంలో ఆనందాన్ని అందించే ఒక తలుపు మూసుకుంటే మరో తలుపు తెరుచుకుంటుంది. కానీ మనం మాత్రం ఆ మూసిన తలుపు వైపే చూస్తూ మన కోసం తెరిచిన తలుపుని చూడకుండా ఉండిపోతాం. జీవితం చాలా కష్టమైన పరీక్ష. దానిలో చాలామంది విఫలం చెందడానికి కారణం ప్రతి ఒక్కరి ప్రశ్నాపత్రం వేరని
గ్రహించకపోవడం. జీవితం ఏదో ఒక రోజు మనకు నచ్చినట్టుగా మారుతుంది అనే ఆశతోనే ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటూ ముందుకు సాగిపోతాం. జీవితంలో ప్రతిరోజు క్రితం రోజు కన్నా కాస్తో కూస్తో ఎక్కువ విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. మన ఆత్మీయులతో పంచుకుంటే సంతోషం రెట్టింపు అవుతుంది, అలాగే విషాదం సగం అవుతుంది. జీవితం నీకు విజయాలను అందించదు, అవకాశాలను ఇస్తుంది. అవకాశాలను విజయాలుగా మార్చుకునే శక్తి నీ చేతుల్లోనే ఉంది. జీవితంలో ఒక్క విషయం మంచిగా మారడానికి మనం వేచి చూడకూడదు. ఎందుకంటే అన్ని విషయాలు ముందు నుంచి మంచివే ఉంటాయి, లేదా ముందు నుంచి చెడ్డవై ఉంటాయి. నొప్పి లేని బాధ అంటూ ఏదీ ఉండదు. ఎంతో సంతోషాన్ని, ప్రేమను ఇచ్చి స్వర్గ సుఖాలు చూపించిన బంధమైన ఏదో ఒక్క గడియలో మొయ్యలేని బాధను కూడా ఇస్తుంది. బంధం అంటే అదే మరి. బంధం నీకు ఏది ఇచ్చినా సమానంగా తీసుకునే శక్తి నీకున్నప్పుడే ఆ బంధం బంధంగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని కొటేషన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ తెలుగమ్మాయి. Do comment your feedback. Thank you for watching the video.